ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఒక మిస్చీఫ్, ఒక మిరాకిల్ జరిగిందా అనేది వాస్తవానికి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు మిగిలాయి. వాటికి ఆధారాలు ఉండేవి కావు. ఎవరికి తోచినట్టు వాళ్ళు భాషను చెప్పుకునే పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా ది వైర్లో పరకాల ప్రభాకర్ గారు అసలు ఎలా సాధ్యం ఇది అని రాసుకుంటూ వచ్చినటువంటి కథనాన్ని కూడా మీరు చదివే ఉంటారు. ఆయన ఊహాగానం చేయడం లేదు. ఎలక్షన్ ఏ ఒక్కటి కూడా ఊహించి రాయడం లేదు. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ డేటా ఆయన అనలైజ్ చేసి ఎగ్జాక్ట్లీ నీకు 6 సెకండ్లలో ఓటు ఎలా వేస్తారు నీకు, ఎందుకంటే 6 సెకండ్లలో వచ్చి అతని ఐడెంటిటీ చూపించి ఇద్దరు ఏజెంట్లు అతన్ని గుర్తుపట్టి ఎస్ ఇతనే అని చెప్తే సరే ఫోన్ పెట్టి దానికి కూడా 1 నిమిషంన్నర ఉంటుంది టైం. అవును, అంతే. నీకు 6 సెకండ్లకు కూడా ఎలా వేస్తాడని రైట్గా 3500 బూతుల్లో వేస్తే ఒక్కొరు 490 మంది వేశారు, 1.5 గంటలని అంటారు. అది జస్ట్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. సరే, అది ఏదన్నా కానీ దీంట్లో అండి ఇవి 1 టైము ప్రోగ్రామ్ చేసేటివి ఈవీఎం మిషన్స్ అనేవి. ఓకే, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటాయి, లేకపోతే అవి తయారు చేసే వాళ్ళ చేతులు ఉంటాయి. ఇంజనీరింగ్ కదా, అవును. నీకేం తెలియదు. కలెక్టర్ కూడా ఒక పక్కన నిలబడాల్సిందే కానీ వాడు టెక్నీషియన్ వస్తే మేము, ఎందుకంటే నేను 83 నుంచి 89 వరకు రెవెన్యూలో పనిచేసిన చాలా ఎలక్షన్ డ్యూటీలకు వెళ్ళిన అప్పుడు ఈవీఎం మిషన్స్ లేవు. ఇవన్నీ బ్యాలెట్ పేపర్స్ అంతా రాత్రి అంతా సంతకాలు పెట్టుకుంటా, ఎంచుకుంటా, అన్ని వెరిఫై చేసుకుంటా ఇదే ఉంటుండే. మాకంతా నైట్ అంతా మేల్కుంటుంటామండి పొద్దునకు తీసేకి, అంత చాలా ప్రిపరేషన్ ఉంటుండే. తర్వాత 2004 నుంచి ఈవీఎం మిషన్స్ వచ్చినాయి. ఇది ఈజీగానే ఉంది ఎవరికి, పోలింగ్ ఆఫీసర్స్ కానీ కౌంటింగ్లో కానీ. ఈవీఎం మిషన్స్ వచ్చినప్పుడు కొంచెం అది పద్ధతిగానే రిఫ్లెక్ట్ అవుతుండే కాబట్టి ఎవరికి అనుమానం రాలే. ఈసారి ఒక్కసారి 151 నుండి 11కు రావడం డౌట్, మళ్ళీ 40% ఓట్లు రావడము, వచ్చి ఏంది 11 ఇది అనేది డౌట్లు వచ్చేసి అందరూ పోక్ చేస్తున్నారు. ఏం జరిగింది సెఫాలజిస్ట్ మీ ఛానల్లోనే ఆయన ఎవరు ఇంద్రనీల్ గారు మస్తాన్ గారు వాళ్ళు ఏదో మాట్లాడినట్టున్నారు, చూసా నేను. ఇట్లా ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది దీంట్లో. మరి అదేమన్నా మార్చనీకైతుందంటే జనరల్గా 1 టైం ప్రోగ్రామ్ చేసిన మిషన్స్ అవి మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి దాన్ని, జస్ట్ లైక్ ఇది క్యాల్కులేటర్ ఏముందో అటువంటి సాఫ్ట్వేర్స్ అంతే. అయితే దీంట్లో ఒకటి ఉందండి, నీకు ప్రతి ఒక్కటి వివిప్యాట్స్ అంటారా, మనం బటన్ నొత్తితేనే వివిప్యాట్. నేను కూడా చూసొచ్చు, మా ఊర్లో పోయి ఎలక్షన్ వేస్తే మనం ఒత్తిన గుర్తుకు వివిప్యాట్ వచ్చి పడేస్తుంది. పడింది, అందరికి కూడా కనిపిస్తుంది. మరి నీకు ఇంకెక్కడ మోసం ఉంటుంది అన్నారు కదా. అయితే దీంట్లో 1 టైం ప్రోగ్రామింగ్ దాన్ని ఏదన్నా ఆల్టర్, ఎందుకంటే 2-3 సార్లు వెరిఫై చేస్తారు. లేకపోతే వెరిఫై నువ్వు చేసిన తర్వాత ఒక 24 hours తర్వాత నీకు మారిపోయే ప్రోగ్రామ్ చేస్తే అదేం పెద్ద ఏది విచిత్రం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ ఏది అసాధ్యం కాదు. ఎగ్జాక్ట్లీ, ఏది అసాధ్యం కాదు. నీకు ఎందుకంటే ఫస్ట్ నువ్వు 10 ఓట్లు, నా పార్టీ ఒకడు 10 ఓట్లు, ఆయన 10 ఓట్లే ఇస్తారు. వచ్చి చూస్తే బటన్ నొక్కితే అన్ని ఎస్, ఈ టీడీపీకి ఇన్ని, వైఎస్ఆర్కి ఇన్ని, కాంగ్రెస్కి ఇన్ని అని ఎంతమంది వచ్చింటే అంతమంది వచ్చి కరెక్ట్ ఉందంటారు. వివిప్యాట్లు కూడా అలాగనే పడతాయి. కాబట్టి దాంట్లో అట్లా చేయాలంటే, ఎందుకంటే 2-3 సార్లు చేస్తారు ఇది. దాంట్లో ప్రోగ్రామింగ్లోనే 24 hours తర్వాతను మొత్తం ఫిగర్స్ అంతా మారిపోయింది. అట్లా అంటే ఈ 40% దీనికి పడింటివి అట్లా పోయినట్లే. ఎందుకంటే ఈ నామినేషన్స్ విత్డ్రా అయిన తర్వాత ఫారం 7 వస్తుందండి, 7E అంటారు. అదే బ్యాలెట్. దాని ప్రకారం వచ్చి వీళ్ళు మళ్ళీ ప్రోగ్రామ్ చేసిపోతారు టెక్నీషియన్స్ కదా. ఆ ప్రోగ్రామ్ అంటే టెక్నీషియన్స్ కూడా తెలియకపోవచ్చు, కానీ ఆ ప్రోగ్రామ్ ఇచ్చినోడు కానీ ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కాన్ఫిగరేట్ చేసుకోవాలి కదా. అప్పుడు ఏదన్నా కానీ చేసింటే మనకు తెలియదు, చేసినారేమో అని అనుమానం వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అసలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఎందుకు వచ్చినాయో చెప్పండి. ప్రాసెస్ ఫాస్ట్ చేయడానికి కాదు, రిగ్గింగ్ లాపడానికి. ఎగ్జాక్ట్లీ, నా గతంలో రిగ్గింగ్ బూతులు రిగ్గింగ్ చేసేవారు. మా ఫ్యాక్షన్ విలేజ్ అంతా ఆ ఊరు మాదే అంటే ఒక 5 అవతలోనికి వేసి అన్ని కొట్టేసి వేసిపోయి ఇంకా పొమ్మని చెప్పి బూత్ రిగ్గింగ్ చేసేది. అదొకటి. రెండోది వచ్చేసి ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువ ఉండేటివి. ఆ మధ్యన కుట్టడమో లేకపోతే ఎటు కాకుండా తీయడమో, ఇట్లా ఇన్వాలిడ్. ఈ రెండింటిని ఆపేకి లేదంటే కొంచెం స్పీడప్ చేసి, లేదంటే దీంట్లో ఈ సిరా పోసేయడము, ఇవన్నీ కూడా జరుగుతుండే. వాటికంతా విరుగుడే ఈవీఎం మిషన్స్ వచ్చినాయి కదా.
ఈవీఎం మిషన్స్ అంత తప్పిస్తే ఇంకేం కాదండి. అవును ఈ ఈవీఎం మిషన్స్ లేకముందు ఒక 24 hours తీసుకుండే అవును రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్ వచ్చేది 24 hours ఏం కొంపలేం మునిగిపోలే ఆ రోజు. అవును ఏం మునిగిపోతుంది. ఈ రోజు అమెరికాలో కూడా ఏం మునిగిపోవడం లేదు. 2 గంటలు ఆలస్యంగా వచ్చేది. అమెరికాలో కూడా బ్యాలెట్ పేపర్ ఇస్తారు, వాళ్ళు 24 గంటలు 48 గంటలు వారం కూడా తీసుకుంటారు. అవునవును ఏం కొంపలు మునిగిపోవడం లేదు. అవును ఏమైంది. సరే ఇప్పుడు నువ్వు ఇవన్నీ ప్రివెంట్ చేసావు. ఏది రిగ్గింగ్ ప్రివెంట్ చేసావు, బూత్ క్యాప్చరింగ్ ప్రివెంట్ చేసావు. అవును ఈ అంటే మన ఓటు సరిగ్గా వేయకుండా మురిగిపోకుండా ఇన్వాలిడ్ ఓటింగ్ కూడా వచ్చేసావు, ప్రివెంట్ చేసాం. తర్వాత నీకు 2004 నుంచి వివిప్యాట్లు అనేటివి వచ్చాయి. కొత్తగా వచ్చింది వివిప్యాట్లు 100% పెట్టాలనేది వచ్చాయి, చూస్తున్నాం మనం. వివిప్యాట్లు ఉన్నాయి కదండి, నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు సాటిస్ఫై అయితేనే కదా, అవన్నీ ఆ బాక్స్లోనే ఉంటాయి కదా. నువ్వెందుకు వివిప్యాట్లని ఎందుకు 10 daysకి ఎందుకు నువ్వు డిస్ట్రాక్షన్ చేయమని చెప్పావు? అవును అది కూడా అధికారికంగా అందరికీ. తర్వాత దాని చిప్పుల్ని ఎందుకు ఇది చిప్పుల్ని మొత్తం రీరైట్ ఫార్మాట్ చేసేయమని చెప్తావు? వై వెరీ ద నీడ్. ఇంతకుముందు బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు స్ట్రాంగ్ రూమ్లో పెడుతుంటే 5 years ఉంటుండే అవి. బ్యాలెట్ పేపర్లే 5 years 5 years స్ట్రాంగ్ రూమ్లో పెట్టి లాక్ చేసి పెడితే ఎవడన్నా కోర్టుకు పోతే మళ్ళీ ఎంచేకుంటుండే రెడీగా. నువ్వు 20 daysలోనే అన్నీ ఎలా చేస్తావు? అసలు వివిప్యాట్లు కాల్చాల్సిన అవసరం. వివిప్యాట్లు అంతా కలిసిన ఒక కాన్స్టిట్యూన్సీ అంతా చిన్న ఒక పెద్ద బాక్స్లో పడతాయి. ఏమో దాన్ని దాచిపెట్టలేవా? స్ట్రాంగ్ రూమ్లో, ట్రెజరీలో స్ట్రాంగ్ రూమ్లో పెడితే ఉంటాయి. అంతే కదా. ఎందుకు పెట్టినావు? అదే తేడా ఉందే. అవును వాళ్ళకు వచ్చిన ఓట్లకు వివిప్యాట్లు ఎంచితే తేడా ఉంటుంది కదా. ఎక్కడైనా ఎంచారా ఒక్కసారన్నా? లేదు. అసలు పర్పస్ ఏమి వివిప్యాట్లు? అది ఎంచమని అడిగితే మేము ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసినామని చెప్తారా సుప్రీంకోర్టుకి? అన్నింటికి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు కూడా? ఇంకా సుప్రీంకోర్టు కూడా డిస్ట్రాయ్ ఎందుకు చేస్తారని అడగలేకపోయింది. అది 45 days ఏదో పెట్టాలా? ఇంతకుముందు 5 years పెడతా ఉంటుంది. అవును స్ట్రాంగ్ రూమ్లోనే ఉంటుండే, మళ్ళీ సార్ వచ్చినప్పుడు డిస్ట్రాయ్ చేస్తుంటే ఇంక అవసరం లేదు కాబట్టి. యాక్చువల్లీ 45 days రూల్ ఉందటండి, కానీ 20 days లోపలే 10 daysలోనే డిస్ట్రాయ్ చేయమన్నా, మీరు ఎందుకు చేయలేదని 20th day మళ్ళీ ఇచ్చాడు ఆయన. కలెక్టర్లు అందరికీ రిటర్నింగ్ లెటర్స్ ఉంది కదా, మెమోలు కూడా ఉన్నాయి కదా. మీరు చెప్పారు వాళ్ళు, ఎవరు ఈయన చెప్తా ఉన్నాడు ఎవరు మస్తాను. కాబట్టి అప్పుడు డౌట్ వస్తుంది, ఓహో ఇది ఏమన్నా ప్రోగ్రామ్ ఏమన్నా మార్చేకి నీకు ఫారం 7A కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఏమన్నా చేశారా ప్రోగ్రామ్ని? అవి తర్వాత వివిప్యాట్లతో పోల్చితే అవి సరిపోకపోతే గొడవలు అవుతాయని ఏమన్నా చేశారా? ఎంత అంత అర్జెంటుగా నీకు సాక్ష్యం లేకుండా చేసినట్లే కదా ఇప్పుడు నేరం అని ఇప్పుడు అంతా చెప్తున్నారు. ప్రూవ్ చేయాలంటే లేవండి, అప్పుడే మేము 10 రోజులకే దాన్ని తీసి పారేసినామంటే ఎట్లయితుంది? ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం అంటే అన్ని పుట్టుకే సందేహాత్మకం ఉన్నప్పుడు వాడు ఊరుకుంటాడా? అవును చాలా యుద్ధం చేస్తాడు ఆ మాట అంటే. అంతే కదా. కానీ అధికార పక్షంలో ఏం మాట్లాడడం లేదు ఇంతవరకు. ఒక్కరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. మీరు చూడండి, ఒక బీజేపీ కానీ టీడీపీ వాళ్ళ లీడర్స్ కానీ లేకపోతే జనసేన లీడర్స్ కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా దాని మీద కామెంట్ చేయడం లేదు అసలు. దాన్ని అది మాకు తెల్లని సంబంధమే అంటున్నారు ఈ రోజు కూడా. అవునవును కరెక్టే, మాట్లాడలే అంటే మీకు కూడా అనుభవం ఉంటుంది, ఏం మాట్లాడుకోకుండా ఉంటే ఏందో మీకు తెలుస్తుంది. అవును అనవసరం విషయాలకు అన్నిటికీ మాట్లాడుతున్నారు, అది ఎందుకు మాట్లాడు? అదే ఇంత రచ్చ జరుగుతున్నా లడ్డు గురించి మాట్లాడితే ఇవన్నీ మర్చిపోతారు అనుకుంటున్నారు. ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు. లడ్డుదే దీనిది ఇదే అంతే. ఇవన్నీ కూడా డిస్కషన్ రాకూడదంటే లడ్డు గురించి మాట్లాడాలి. అవును